విదేశీ నిధులపైన కేంద్రం కఠిన ఆంక్షలు, ఫారెన్ ఫండ్స్ లో అక్రమ దందాకు చెక్కు పెట్టేలాగా అడుగులు. ఎన్జిఓలపైన ఉక్కుపాదం మోపేందుకు FCRA సవరణ బిల్లును తీసుకొస్తోంది కేంద్రం. ఈ కీలక బిల్లు సోమవారం లోక్సభ ముందుకు రానుంది. విదేశీ నిధులపై మరింత నిఘా పెడుతోంది కేంద్రం. వాటిపై పారదర్శకత, ప్రభుత్వ నియంత్రణ పెంచాలని భావిస్తోంది. ఇందుకోసం FCRA సవరణ బిల్లును లోక్సభ ముందుకు తీసుకురాబోతోంది. ఉగ్రవాద కార్యకలాపాలు, అక్రమ మత మార్పిడులకు ఒడిగట్టడం వంటి చర్యలకు విదేశీ నిధులు దుర్వినియోగమవుతున్నాయన్న ఆరోపణలతో పకడ్బందీ చర్యలు చేపడుతోంది. విదేశీ నిధులతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలపై కఠిన ఆంక్షలు విధించేలా అడుగులు వేస్తోంది. లైసెన్స్ రద్దయిన లేదంటే సస్పెండ్ అయిన సంస్థల ఆస్తుల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించే ప్రతిపాదన ఈ బిల్లో ఉంది. అయితే ఈ బిల్ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి తోట్లు పడవటమేనని, NGOలు, మతపరమైన సంస్థల ఆస్తులపై నియంత్రణ పెంచాలనుకోవటం ప్రమాదకరమని వాదిస్తున్నాయి. విద్య, వైద్యం, సేవ కార్యక్రమాలు అందించే సంస్థలకు ఈ రూల్స్ అడ్డంకి మారుతాయని, ఇది పౌర హక్కులను అణచివేయటమేనని ఆరోపిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, మైనారిటీ సంస్థలు విమర్శకుల గొంతు నొక్కేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని విమర్శిస్తున్నాయి విపక్షాలు. అయితే విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, దేశ భద్రతను కాపాడటానికి ఈ సవరణలు అత్యంత అవసరమని స్పష్టం చేస్తోంది కేంద్రం. చట్ట విరుద్ధమైన మత మార్పిడులు, అసాధారణ కార్యకలాపాలకు విదేశీ విరాళాలు వాడుతున్న వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయంటోంది కేంద్రం. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జాతీయ భద్రతను బలోపేతం చేయటమే లక్ష్యమని చెప్తోంది. దీంతో FCRA సవరణ బిల్పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో పార్లమెంట్ సమావేశాలు హాట్ గా నడిచే అవకాశం ఉంది.